హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. పాకిస్తాన్ మీద మెరుపు దాడి జరుగుతూ ఉంది. నిన్న రాత్రి నుంచి పాకిస్తాన్ మన భారతదేశం మీద దాడి చేయాలని ట్రై చేసింది. మన గోల్డెన్ టెంపుల్ మీద, అలాగే మన జమ్మూ ఎయిర్పోర్ట్ మీద ప్లాన్ చేసింది. క్షిపణుల్ని మన భారతదేశం మీదకి పంపించింది, డ్రోన్లని, క్షిపణుల్ని. వాటిల్ని సమర్థవంతంగా మన భారత ఎయిర్ ఫోర్స్ దానికి కౌంటర్గా సుదర్శన్ చక్రాన్ని అప్లై చేశారనమాట. సుదర్శన్ చక్ర క్షిపణులు ఏం చేస్తాయంటే, ఆల్రెడీ మన దేశం మీదకి వస్తున్న మిసైల్స్ని అక్కడికక్కడే నేలమట్టం చేసేస్తాయి. గాల్లోనే ఆల్రెడీ మన దేశం మీదకి వస్తున్న మిసైల్స్ని గాల్లోనే ఆపేస్తాయి అనమాట. ఆపరేషన్ సింధూర్ మొదలైంది, వార్ డిక్లేర్ అయిపోయింది. పాకిస్తాన్ చేసిన పెంట పనికి ఇప్పుడు పాకిస్తాన్ చాలా ఇబ్బందులు పడుతుంది. ఎలా అంటే, కరాచీ మీద బాంబు దాడి జరిగింది. కరాచీ అనేది పాకిస్తాన్కి బాగా కమర్షియల్ ఏరియా అనమాట. అక్కడే పోర్ట్ ఉంది. పాకిస్తాన్కి అసలు ఆయువు పట్టు లాంటిది. ఆ కరాచీ మీద, ఆ పోర్టు మీద బాంబు దాడి జరిగింది. ఆల్మోస్ట్ కరాచీ నేలమట్టం అయ్యే పరిస్థితికి వచ్చేసింది. అలాగే చాలా ప్రాంతాల్లో ఇస్లామాబాద్, ముజఫర్బాద్, లాహోర్, రావల్పిండి, అలాగే కరాచీ ఇలాంటి ప్రదేశాల్లో భారత్ దాడి చేసింది. భారత సైన్యం దెబ్బకి పాకిస్తాన్ ప్రధాని పరారు అవ్వాల్సి వచ్చింది. అలాగే ఆర్మీ చీఫ్ని రాజీనామా చేయమని ఆర్మీ చీఫ్ని తీసేయడం జరిగింది. అలాగే బలూచిస్తాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఏర్పడింది. ఇప్పుడు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇది వారు కాదు, దండయాత్ర. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. అదే జరుగుతుంది ఇప్పుడు. భారతదేశం పాకిస్తాన్ మీద దండయాత్ర చేస్తుంది. పాకిస్తాన్ గిజ కొట్టుకుంటుంది. ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగింది. పహల్గామ్ దాడిలో మోడీకి చెప్పుకోండి అనే మాట ఎంత ఇబ్బందికరం అంటే, ఆ మాట వినగానే మనకే మోడీకి చెప్పుకోండి వాడికి ఎంత బలుపు ఉంటే, పాకిస్తాన్ వాళ్ళకి, ఉగ్రవాదులకి ఎంత అహంకారం ఉంటే ఆ మాట అంటారు. ఆ మాట అన్నారనే కాదు ఈ యుద్ధం జరుగుతున్నది. మోడీకి చెప్పుకోండి అంటే మోడీ మాత్రమే చేయగలరు కాబట్టి ఈ పని. ఇంతకుముందు ఇలాంటి ఏదన్నా దాడులు, ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నప్పుడు ఇందిరాగాంధీ గారు కానీ, లేకపోతే మన్మోహన్ సింగ్ గారు కానీ, లేకపోతే దానికి ముందున్న ప్రధానులు ఎవ్వరు కూడా ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదు. ఇది చరిత్రాత్మక నిర్ణయం. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు భారతదేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు భారతదేశ చరిత్రలో అలాగే నిలిచిపోతారు. ఏ శత్రు దేశమైన భారతదేశంలోకి వచ్చి భారత పౌరుల్ని చంపి, హిందువుల ముస్లింల కనుక్కొని, దాని తర్వాత 26 మందిని చంపి మోడీకి చెప్పుకోండి మీకు అని చెప్పినప్పుడు, ఇప్పుడు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏ దేశానికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఎవరిని వేడుకుంటారో వేడుకోండి. మిమ్మల్ని కాపాడడానికి దేవుడు కూడా రాడు. ఎందుకంటే దేవుడు అనేవాడు ఇలాంటి దరిద్రమైన పనుల్ని సపోర్ట్ చేయడు కాబట్టి. దేవుడు అంటే అంటే శత్రువుని కూడా ప్రేమించమను, లేకపోతే అల్పుడికి అన్నం పెట్టమను, అనాథల్ని చూసుకోమను, లేకపోతే ఇలాంటి మాటలు చెప్పేవాడు దేవుడు అంటారు. అమాయకులను చంపమని చెప్పేవాడు దేవుడు కాదు. ఇప్పుడు మీరు చంపారు అనేది మీరు దేవుడి పేరు మీద చేసినా కూడా, జిహాద్ అని దేవుడి పేరు మీద చేసినా కూడా ఆ దేవుడు కూడా హర్షించడు. అది మీకు ఎప్పుడు అర్థం అవ్వకపోయినా పర్లేదు, మీ ఇష్టం అది. నేను ఇప్పుడేం చెప్తున్నానంటే, పాకిస్తాన్ నామరూపాలు లేకుండా ఉండే రోజు చాలా దగ్గరలో ఉంది. భారతదేశ ప్రజలు, భారతదేశ జవాన్లు మీసం నిలితిప్పే టైం వచ్చింది. ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా ఉండే రోజు ఇది. భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ఎంత అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి కానీ, 2 గంటల నుంచి కానీ, 3 గంటల దాకా కూడా నిన్న రాత్రి అంతా భారతదేశంలో జవాన్లు కానీ, ఆర్మీ ఫోర్స్ కానీ, నేవీ కానీ ఎవరు నిద్రపోలేదు. ప్రధానమంత్రి కూడా నిద్రపోలేదు. భారతదేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఇలాంటి వాళ్ళని ఎలా తిప్పుకొట్టాలో, ఈ పాకిస్తాన్ ఎలా నామరూపాలు లేకుండా చేయాలో, లేకపోతే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎలా అరికట్టాలని ఇదే ఆలోచనలో ఉన్నారనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇలాంటి చర్య చేపట్టినందుకు. అండ్ నెక్స్ట్ ఏ స్టెప్ వస్తుందో, లేకపోతే దాన్ని ఎలా తీసుకుంటారో అనేది ఖచ్చితంగా మనోళ్ళు, దాంట్లో డౌటే లేదు, ఖచ్చితంగా చూసుకుంటారు. పాకిస్తాన్ ఇప్పుడు ఎంత అల్లకల్లలో ఉందంటే, పాకిస్తాన్ ప్రధాని పరారీకి వెళ్ళిపోవాల్సి వచ్చి, లేకపోతే ఆర్మీ చీఫ్ని తీసేయాల్సి వచ్చి, ఇలాంటి సిచ్యువేషన్ ఒక దేశానికి వస్తే అది ఎంత ఎమర్జెన్సీగా ఉంటుందంటే, పాకిస్తాన్ నిన్న రాత్రంతా బార్డర్లో ఉన్న నగరాలన్నింటిలో లైట్స్ అన్ని ఆఫ్ చేసి వాళ్ళ డ్రిల్ వాళ్ళు చేసుకున్నారు. కానీ ఎన్ని డ్రిల్స్ వాళ్ళు చేసినా మన ఎయిర్ ఫోర్స్, మన ఆర్మీ ముందు ఆ డ్రిల్ అన్ని చాలవు. మన ఎయిర్ ఫోర్స్ టార్గెట్ చేసిన ప్రతి దాని మీద కరాఖండిగా ఖచ్చితంగా దాడి జరిగింది. అక్కడ చాలామంది ప్రాణ నష్టం జరిగింది. పాకిస్తాన్ మళ్ళీ కోలుకోవడానికి కూడా చాలా టైం పట్టి చాలా ఆస్తి నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఒక దేశంలో ఇలా జరిగినందుకు, ప్రాణ నష్టం జరిగినందుకు మనం ఖచ్చితంగా పడకూడదు అని అనుకుంటాం. కానీ ఖచ్చితంగా ఇప్పుడు సంబరాలు చేసుకోవాల్సిన టైం ఇది.
హోలీ పండుగ అప్పుడెప్పుడో వస్తుంది, దీపావళి పండుగ వస్తుందని కాదు, భారతదేశానికి హోలీ పండుగ లాంటి పండుగ వచ్చింది, లేకపోతే దీపావళి లాంటి పండుగ వచ్చింది. ప్రతి ఒక్క భారతీయుడు పండుగ చేసుకోండి. ఎందుకంటే పహల్గామ్ దాడి కరెక్ట్గా 15 రోజులు అయింది. ఇప్పటికి 15 రోజులు అయింది. ఆ 15 రోజుల్లోనే ఈ ప్లాన్స్ అన్నీ వేసుకొని వాళ్ళు కానీ ఇప్పుడు పాకిస్తాన్ అనేది మన ఇండియా మీద దాడి చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. పాకిస్తాన్ అనేది వాళ్ళ ఆర్మీ కానీ వాళ్ళ దేశం కానీ మన దేశంతో పోలిస్తే, మన ఆర్మీతో పోలిస్తే, మన ఎయిర్ ఫోర్స్తో పోలిస్తే, మన క్షిపణులతో పోలిస్తే, మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ వెపన్స్తో పోలిస్తే, మన దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్స్తో పోలిస్తే జస్ట్ ఒక్క నిమిషంలో పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేసేంత సత్తా మన భారతదేశానికి, మన ఆర్మీకి ఉంది. వాళ్ళు ఏం చూసుకుని అంత పొంగిపోతారో, ఎందుకు రెచ్చిపోతారో నాకు తెలియదు. కానీ క్షమాగుణం వల్ల ఇప్పుడు దాకా బతికారు. ఇక మీద క్షమాగుణం లేదు, చంపేయడమే నా కొడుకుల్ని, దాంట్లో డౌటే లేదు. హ్యాట్స్ ఆఫ్ ప్రధాని మోడీ గారు, మీ నాయకత్వంలో, మీ నేతృత్వంలో ఇంత మంచి కార్యం మీరు చేపట్టినందుకు హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్. అండ్ ఆర్మీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క సైనికుడికి, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సైనికుడికి, అలాగే నేవీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క సైనికుడికి మేము ఏం చెప్పాలో, నేనైతే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి, వాళ్ళు ఉన్న ఇల్లును వదిలేసి, దేశమే నా ఇల్లు, దేశమే నా ఫ్యామిలీ, ప్రజలందరూ నా వాళ్ళు అనుకొని ఇంత కష్టపడి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈ యుద్ధంలో ప్రాణాలు కూడా పోవచ్చుకోవాలి. ఒక యుద్ధ విమానంలో ఒక ఎయిర్ ఫోర్స్ సైనికుడు బయలుదేరి వెళ్తే అతను చేయాల్సిన టార్గెట్ అది కంప్లీట్ అవ్వచ్చు, లేదా అది మిస్ అవ్వచ్చు, మధ్యలో ఆయన ప్రాణాలు పోవచ్చు. ఇంత ధైర్యవంతమైన మనుషులు మన భారతదేశం నుంచి వెళ్ళి వాళ్ళందరూ సైనికులుగా మారి 140 కోట్ల మంది జనాలకి, ప్రజలకి ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఇస్తున్నారు. నిన్న రాత్రి అంతా అల్లకొల్లాలం జరిగింది దేశం అంతా, పాకిస్తాన్ మొత్తం. కానీ మనం నిద్రపోతున్నాం, పీస్ఫుల్గా నిద్రపోతున్నాం, ప్రశాంతంగా నిద్రపోతున్నాం. దానికి కారణం వీళ్ళు లేకపోతే మన దేశం చిన్నాభిన్నం అయిపోద్ది. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్. మీ అందరికీ పాదాలు వందనం చెప్పిన, పాదాలకు నమస్కరించిన తప్పులేదు. దేవుడి కన్నా గొప్పవాళ్ళు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.